హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేందర్. పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అవుతున్నారా? పురంధేశ్వర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర మంత్రి అవుతున్నారా? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్టు అంకం చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేసి అండ్ మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరియు పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తున్నారు. ఎందుకు సార్ ఈ ఎంపీ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నట్టు? పురంధేశ్వరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాకు తెలిసి ఏదో ఒకదానికి పోటీ చేస్తారు. ఓకే, రెండింటికైతే పోటీ చేయరు. ఓకే, తప్పుడు సంకేతాలు ఇవ్వరు నాకు తెలిసినంతవరకు. ఓకే, రాజమండ్రి నుంచి ఆమె కేంద్ర లోక్సభకి పోటీ చేస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ లోక్సభకి పోటీ చేస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, లేదు అంటే ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేయాలి అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అవును, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే రెండిట్లో ఏదో ఒకదానికి ఉంటారు. ఓకే, ప్రచారం జరిగినట్టుగా మాత్రం ఉండదు. ఓకే, నాకు తెలిసి రేపు ఉదయానికి ఒక స్పష్టత వస్తుంది. అవును, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అనేది. అవును, ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. అవును, రేపు ప్రకటించవచ్చు, లేదా ఎల్లుండి అయితే ప్రకటించవచ్చు. అవును, కాబట్టి ఇక్కడ చాలా సంకేతాలు చాలా స్పష్టంగా అందుతున్నాయి. ఏంటంటే ప్రస్తుతానికి అవన్నీ ఊహాగానాలి. నాకు తెలిసినంత వరకు కూడా ఊహాగానాలి. అవును, ఆయన కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నారు, దాని గురించి ఆయన పోటీ చేయబోతున్నారు కేంద్రంలో కలిసి ఉండటం కోసం. కాబట్టి ఆయనకి ఇచ్చిన 2 స్థానాలు ఒక స్థానం నుంచి ఆయనే పోటీ చేస్తాడు అని చెప్పిన అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అవును, దాంట్లో ఇప్పుడు పురంధేశ్వరి గారి విషయం మీరు వచ్చేసరికి ఆమె కేంద్ర మంత్రి గతంలో పనిచేశారు. అవును, రాష్ట్రంలో శాసనసభ పోటీ చేసే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఓకే, అవన్నీ ఊహాగానాలే, స్పెక్యులేషన్ కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప దాంట్లో అయితే వాస్తవాలు అయితే లేదు. ఓకే సార్. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అవుతున్నారు, పురంధేశ్వర్ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి రాష్ట్ర మంత్రిగా అవుతున్నారు. అంటే వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మినిస్టర్ అయ్యి రాష్ట్ర మినిస్టర్ అయ్యి అంటే రాజకీయాల్లో ఉన్న మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అసలు అవన్నీ ఊహాగానాలండి. ఎట్టి పరిస్థితులు ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారు శాసనసభ పోటీ చేస్తారు, కానీ పురంధేశ్వరి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నేను అంగీకరించాను. అంటే లోక్సభకు పోటీ చేసి మినిస్టర్గా ఇట్లా తీసుకున్నాం అంతే కదా, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆమె ఇప్పుడు రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి అవును నిస్సందేహంగాను కేంద్ర మంత్రి పదవి వస్తుంది. అంటే ఈ మినిస్టర్ పదవి తీసుకుని బీజేపీని ఒక లెవెల్కి తీసుకొచ్చే అవకాశం ఉందా? నిస్సందేహంగా ఆమె వచ్చిన తర్వాత కొంచెం పోరాట పత్రికతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఎంతో కొంత మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే 0% ఉన్న బీజేపీని అంటే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకొని అంటే వీళ్ళ భావన ఏందంటారు సార్? అంటే 0% ఉన్న బీజేపీతో టీడీపీ పొత్తుని ఏ విధంగా చూడొచ్చు? చాలా మంది కూడా చాలా తప్పుడు సంకేతాలకు వెళ్తున్నాయి ఇవి. అవును, గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కనుక పరిశీలన చేసుకుంటా ఉంటే 2019లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టు తన శత్రువు అలాగే వైఎస్ఆర్సీపీకి శత్రువు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని భావించారు కాబట్టి మనం గెలవపోయినా పర్లేదు, తెలుగుదేశం పార్టీ గెలవకూడదనే సిద్ధాంతంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసాయి. అవును, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఓకే, కాబట్టి వాళ్ళ ఓటింగ్ శాతం ఆ రోజు కనపడలేదు. అవును, ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు వాళ్ళ ఓటర్స్ ఆభరణి ఉన్నారు. అవును, కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకి వీళ్ళు అనుకూలంగా ఉన్నారనే భావంతో దూరమైన మాట వాస్తవమే. అవును, కానీ మిగిలిన అందరూ చెప్పుకున్నట్టుగా వాళ్ళ 0% ఓట్లు అనేది మాత్రం వాస్తవం అయితే కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు 4 లోక్సభ స్థానాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2, అలాగే నరసాపురంలో కృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు కూడా గెలిచిన సందర్భం ఉంది కాబట్టి అవన్నీ కొట్టివేయలేని పరిస్థితులు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు 2 లోక్సభ స్థానాలు వచ్చినాయి, 4 శాసనసభ స్థానాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఆ రోజు వాళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ రాకూడదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారు. అవును, అది మాత్రం వాస్తవం. అవును, ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు కాబట్టి ఆ ఓట్లన్నీ బదలాయింపు జరుగుతాయి. ఓకే, అది ఇప్పుడు 3 పార్టీలు అయినా కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అంటే ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు? ఎవరి ప్లాన్లు కాదు, ముగ్గురి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ముగ్గురు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారంలో రానివ్వకూడదని మొట్టమొదటి. అవును, తెలుగుదేశం పార్టీ సహకారం భారతీయ జనతా పార్టీకి కావాలి. అవును, అంటే వీళ్ళతోటే వాళ్ళు ఒడ్డెక్కుతారని కాదు. ఈ దక్షిణ భారతదేశంలో వాళ్ళు మొన్నటిదాకా ఆశలు పెట్టుకున్నటువంటి కర్ణాటక లేకుండా
మరి తెలంగాణలో ఆశలు పెట్టుకున్న అది లేకుండా పోయింది. అవును ఆంధ్రాలో ఎటు లేదు. అవును కాబట్టి ఇప్పుడు ఎవరో వాళ్ళ సహకారం నాయకులు కావాలి. అవును. ఇదన్నీ సమన్వయపరచడానికి ఒక నాయకులు అనేవాడు కావాలి. అవును ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే వైరుధ్యాలు కూడా రాబోతున్నాయి. అవును దాని గురించి కర్ణాటకలో మన శివకుమార్ గారి తమ్ముడు గారు ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అవును అలాగే స్టాలిన్ గారు మాట్లాడటం కూడా జరిగింది. అవును కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే దక్షిణాది వాళ్ళకి నాయకుడు ఎవరు? అవును అలాగే జాతీయ స్థాయిలో ఏదైనా చిన్న చిన్న పరపత్తులు వస్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకోగలిగిన స్థాయికి నాయకుడు ఎవరున్నారు? అవును చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఒక్కరే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉంది. అట్లానే ఎన్నికలు సజావుగా సాగాలి అంటే మరి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికల్లో కావచ్చు, ఆ 2 పర్యాయాలు కూడా వాళ్ళు ఎలాంటి వికృతమైన కార్యక్రమాలు చేపట్టారు, ఎంత విధ్వంసం చేశారు, ఎంత అప్రజాస్వామికంగా గెలిచారు అనేది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలి అంటే ఇప్పుడు దాకా సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సహకారం వాళ్ళు లేకుండా చేయడంలో తొలి విజయం సాధించారు ఈ కూటమి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల మనసులు కానీ గెలుచుకుంటా ఉంటే స్పష్టమైన మెజార్టీ రాబోతుంది. అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో అంటే చంద్రబాబు మాట వీళ్ళు వినే అవకాశం ఉంటుందా సార్? అంటే అన్ని సీట్లు అంటే ఇప్పుడు బీజేపీ ఒక 6 సీట్లు ఎంపీ స్థానాలు కావాలంటారు. జనసేన అంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కొంచెం ఇమేజ్ కూడా ఉంది. వాళ్ళేమో నాకు ఎంపీ 2 స్థానాలు ఇస్తే సరిపోతుంది అంటారు. అంటే కొంచెం ఏది జనసేనతో పోల్చుకుంటే బీజేపీ కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు 6 సీట్లు అడగడం, పవన్ కళ్యాణ్ 2 సీట్లు అడగడం అంటే ఏ విధంగా మీరు ఒకటి కూడా ఆలోచించుకోవాలి కదా. 6 వాళ్ళు కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఓకే 6గురే కదా శాసనసభ్యులు, వీళ్ళు 24 మంది ఉన్నారు. ఓకే అంటే 4 రెట్లు అధికంగానే ఉన్నారు కదా. అక్కడ తృప్తి పడతారు కదా జనాలు. కాబట్టి ఇక్కడ ఏంటయ్యా అంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, కేంద్రానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ శాసనసభలో వీళ్ళు ఆధిక్యత ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఇస్తున్న సీట్లు ఇద్దరు కలిపి 30 సీట్లు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ 145 స్థానాలు వస్తుంది. కాబట్టి అదే ప్రాతిపదికన చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా కూడా అధికారంలోకి వచ్చింది. అది ఎలాంటి సందేహం కూడా ఒంటరిగా వెళ్తే అధికారంలోకి వస్తుంది అన్నారు కదా మీరు, మరి ఎందుకు ఒంటరిగా వెళ్ళకపోతున్నా? అదే చెబుతున్నాను, ఒంటరిగా వెళ్తే అధికారంలోకి వస్తుంది, ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ఈ రోజు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలన్నా, వ్యాపారస్తుల్లో నమ్మకం ఏర్పడాలన్నా దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో రాకూడదనే భావన అందరిలో ఏర్పడాలి, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడాలి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడాలి అంటే ఓట్లు చీలిక ఉండకూడదు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణం చేశారనుకోండి 161 నుంచి 170 స్థానాల దాకా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తిరిగి అది కోలుకోలేదు. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచనలు సఫలీకృతం అవుతాయి, రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ఒంటరిగా పోటీ చేసినా కూడా 125 స్థానాలు తప్పకుండా వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఉన్న పరిస్థితిలో. ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి 160 నుంచి 170 స్థానాల దాకా వస్తాయి. అంటే మనం అనుకునేది ఏంటంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, జగన్ చూసి చంద్రబాబు గారు భయపడుతున్నారు అనుకోవచ్చు. సరే, రాజకీయాల్లో ఎవరు వాళ్ళ బేకరాలు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట్లాడుతాను చెప్పండి మీరు సమాధానం. సార్, నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు జగన్ పార్టీ నుంచి? శ్రేణులు ఎందుకు వెళ్ళిపోతున్నారు జగన్ పార్టీ నుంచి? మరి ఆయన అధికారంలోకి వచ్చేటైతే ఇంకా ఇటు నుంచి అటు వెళ్ళాలి కదా. మేబీ సీట్లు దక్కకపోవడం, అట్లా సీట్లు దక్కక ముందే సీట్లు ఇస్తా ఉన్నాడు కూడా ఎందుకు వచ్చారు పక్కకి? గుమ్మనూరు జయరామ్ గారు పక్క వచ్చేసారు. మరి ఆయన సత్యవేడు ఎమ్మెల్యే గారిని తిరుపతి లోక్సభ సభ్యుడిగా పోటీ చేయమంటే ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ చూసుకుంటా ఉంటే పొలం పార్థసారథి గారు సీటు మారుస్తా ఉన్నారు, అయినా సరే ఆయన వచ్చేసాడు. మరి బాలశివరి గారు, వీళ్ళందరూ చూసుకుంటా ఉంటే నిన్ను వద్దని వచ్చేస్తున్నారు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అయినా సరే వద్దనుకొని వచ్చేసాడు. కోటమిరెడ్డి శ్రీనివాసులు ఆయన శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చేసారు, గతంలోనే వచ్చారు. ఆత్మకూరు మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గతంలోనే వచ్చారు కదా. ఉండవల్లి శ్రీదేవి గారు కూడా గతంలోనే వచ్చేసారు. నువ్వు అధికార పార్టీలో ఉండవు, 151 స్థానాలు నీకు వచ్చినాయి, తిరుగులేని ఆధిక్యత ఉంది, 22 మంది లోక్సభ సభ్యులు వచ్చారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు వచ్చారు బయటికి, జంగా కృష్ణమూర్తి గారు వచ్చారు బయటికి, శ్రీనివాసరావు గారు వచ్చారు విశాఖపట్నం. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు బయటికి? వాళ్ళ పదవి కాలం ఉండా కూడా కాలం నచ్చక, చేసే పనులు నచ్చక, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆలోచించే కదా. మరి అంటే ప్రజల అభిప్రాయం వాళ్ళకి తెలిసింది కదా. కాబట్టి అధికార పార్టీ రాబోతున్నారు కాబట్టి వీళ్ళు కలిసి వచ్చేసారు. ఇది చాలు కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటానికి నిదర్శనం. సార్, ఫైనల్గా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది, ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చే? చెప్పాను కదండి, 23 నుంచి 24 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఆ ఒక్కటి కూడా కష్టపడితే రావచ్చు కూటమికి లోక్సభ స్థానాలు. 161
నిస్సందేహంగా. Okay. అక్కడ నుంచి ఎందుకు ఎన్ని పెరుగుతాయో చూడాలి. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్.